జగిత్యాల జిల్లాలో భాజపాలోకి చేరికలు ఊపందుకున్నాయి. పలువురు నేతలు ఆయా పార్టీలను వీడి కమలం గూటికి చేరేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని 15వ వార్డుకి చెందిన న్యాయవాది ఆవుసం భాగ్యశ్రీ, 28వ వార్డుకి చెందిన అడ్డగట్ల అక్షయ్ కుమార్, మాధురి, పలువురు వార్డు సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగిత్యాల పట్టణ బీజేపీ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి పార్టీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుతో కలిసి పార్టీ కండువా కప్పి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగా శ్రావణి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల గడ్డపై కాషాయం జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय। बीजेपी जिंदाबाद। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। ధర్మపురి గారి నాయకత్వం వర్ధిల్లాలి। భారత్ మాతా की జై। ఈ రోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి విచ్చేస్తున్న 28వ వార్డు ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ వారికి మన జిల్లా అధ్యక్షులు గారు అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రావణి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాలని కోరుచున్నారు. స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు వారి శ్రీమతైన మధ్య ఇప్పుడు అడగట్ల టేబుల్ తీసేద్దాం అన్నా. ఇప్పుడు సనత గారు, తర్వాత ఎల్లి పద్మ గారు, టేబుల్ తీసేద్దాం వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. వాళ్ళు గాయత్రి గారు, పిల్లి గంగా మహేష్, ఇప్పుడు పల్లికొండ సుమన్ గారు, కుంటాల వసంత, కోరుకంటి పవన్, ముంజాల రాజేష్, పల్లికొండ రమేష్, బి సిద్ధు, ఈ పక్కకు రండి పైన, జి వినయ్, జి రిష్వంత్, ఎం అక్షయ్, ఎస్ విజయ్, ఎం రాజేష్, బి మనీషా, బి రమేష్, బి అనుదీప్, బి రాజు, సిహెచ్ విశాల్, ఎస్ సాయి, ఎం శరత్, వినయ్. అదేవిధంగా కొంతమంది యువకులు పేర్లు రాసేలేరు. సుంచు సాయి రోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి విచ్చేసిన 28వ వార్డు కమలం కుటుంబ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ఏదైతే వీరు భారతీయ జనతా పార్టీని ఆకర్షితులై పార్టీలోకి రావడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మనం ప్రతి ఒక్కరం మన నిజామాబాద్ పార్లమెంట్ ధర్మపురి అరవింద్ అన్న గారి అధ్యక్షతన మన నిజామాబాద్ పార్లమెంట్లో పనిచేస్తూ వారి అధ్యక్షతన ఎన్నో మున్సిపల్ కార్పొరేషన్లు కైవసం చేసుకునే విధంగా
మనం ముందుకు వెళ్ళాలని కోరుతూ భారతీయ జనతా 28 వార్డులో అట్లగట్ల అక్షయ్ కుమార్ మరియు మాధవి గారుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు మరియు భగవశ్రవాణి మేడం పట్టణ అధ్యక్షులు కుప్పగంగారావు ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఇచ్చేసినటువంటి వీరందరికీ ఉదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కైవసం చేసే విధంగా అందరూ కష్టపడి కృషి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరియు జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారి నాయకత్వంలో శ్రావణ్ మేడం గారి నాయకత్వంలో పట్టణాధ్యక్షులు కుక్క గారి నాయకత్వంలో జగిత్యాల మున్సిపల్ కైవసం చేసుకునే విధంగా యువత మొత్తం భారతీయ జనతా వైపు చూస్తున్నారు. వీరందరికీ హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని టౌన్లో నుంచి 28వ వార్డు నుంచి వచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబాల్లోకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి యొక్క నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాము. ఈ యొక్క ఏదైతే మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు చేసిన అభివృద్ధి పనులే ఈసారి మున్సిపల్ కౌన్సిలర్లని ఖచ్చితంగా గెలిపిస్తాయి. ఈ యొక్క నిజామాబాద్ మొత్తం పార్లమెంట్లో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో అన్ని మున్సిపాలిటీలు కూడా మనం కైవసం చేసుకోబోతున్నాం. మా దగ్గర ఇప్పటికే ఈ యొక్క జగిత్యాల టౌన్లో ఏదైతే కౌన్సిలర్ కోసం పోటీ చేసే అభ్యర్థుల లిస్టు మన నెంబర్ ఆఫ్ చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. మా దగ్గర హెవీ కాంపిటీషన్ ఉంది. మేము ఏదైతే ఈ యొక్క కౌన్సిలర్ యొక్క ఏదైతే సెలెక్షన్ ఉన్నదో అది మా సిస్టమేటిక్గా నడుస్తుంది. తప్పకుండా ఈ యొక్క జగిత్యాల మున్సిపాలిటీ మీద కాషాయాన్ని ఎగరేయబోతున్నాము. మీరందరూ కూడా ఈ యొక్క జగిత్యాలలో ఉన్న ప్రతి ఓటరు మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని, భారతీయ జనతా పార్టీ ఏదైతే కౌన్సిలర్ అభ్యర్థులకు ఎక్కడ ఏ వార్డులో ఉన్నా ఏ కౌన్సిల్లో ఉన్నా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లకు ఓటేసి ఈ యొక్క చైర్మన్ మనము ఈ జగిత్యాల మున్సిపల్ మీద కాషాయ జెండా ఎగరవేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మున్సిపాలిటీలలో మున్సిపల్ ఎలక్షన్ల సమరానికి బీజేపీ అన్ని రకాలుగా సన్నద్ధమైంది. అందులో భాగంగానే ఎక్కడికక్కడ కూడా అవగాహన కార్యక్రమాలు, కార్యకర్తలతోని ఎన్నికల సరళికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. హానరబుల్ ఎంపీ ఆఫ్ ఇందూర్ పార్లమెంట్ ధర్మపురి అరవింద్ గారి సూచనల మేరకు, సలహాల మేరకు ఎక్కడికక్కడ కూడా మా నాయకులు, మా కార్యకర్తలందరూ కూడా వార్డ్ వైజ్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసి ప్రతి ఇల్లు కూడా తిరుగుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయో వాటన్నింటి గురించి కూడా చెప్తానే వస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ధర్మనిరతికి, వారు అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో ఇక్కడ అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై 28వ వార్డుకు సంబంధించినటువంటి సభ్యులు భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారి సమక్షంలో, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ గారు మా కుటుంబ సభ్యులందరి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక వసుదైక కుటుంబం. అదేవిధంగా నేను పట్టణ ప్రజలకి మరొక్కసారి కోరుతా ఉన్నాను, పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కానివ్వండి, అంతెందుకు మొన్నటికి మొన్న ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏదైతే నేను పనులు చేస్తున్నానో 60 కోట్లతో ఉన్న రోడ్ల మీదనే మళ్ళీ రోడ్లు వేపిస్తున్నాడు అనుకోండి, అది వేరే విషయం. తన సొంతంగా కాంట్రాక్ట్లు తీసుకున్నాడు కొని తన అభివృద్ధి కోసం పనులు చేపిస్తున్నాడు, అది వేరే విషయం. ఉన్న రోడ్లని విస్తరణ చేయకుండా పనులు చేపిస్తున్నాడు, అది వేరే విషయం. కానీ 60 కోట్లు మాత్రం వచ్చినాయి. ఇందూర్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి కృషి వలన జగిత్యాల పట్టణానికి అందుతున్నటువంటి నిధులు అవి. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం కూడా జగిత్యాల పట్టణానికి, జగిత్యాల జిల్లాకి శాంక్షన్ అయితే అది కూడా జగిత్యాల పట్టణం సరిహద్దు అయినటువంటి చలిగల్ ఫామ్లో కూడా కేటాయించడం జరిగింది. ఇదంతా జగిత్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో అందివచ్చేటటువంటి విషయం. అదేవిధంగా రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, అందిన ప్రతి ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి విషయం మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇది ఎవరో కాదు, స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటనే. దయచేసి ప్రజలందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఎందుకంటే వచ్చేవి డబ్బులు కేంద్రం నుంచి,
కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఇక్కడ బీజేపీ లేకపోవడం వల్ల అటు ఇటు తప్పుదారి పట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫండ్ అంతా కూడా, డబ్బులన్నీ కూడా. అందుకే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ప్రతి వార్డులో గనక ఉంటే, ప్రతి వార్డు నుంచి మీకు ప్రతినిధులుగా మున్సిపల్ కౌన్సిల్కి మీరు పంపించినటువంటి అయితే కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతి పైసా కూడా అటు ఇటు ఎటు పోకుండా ఖచ్చితంగా మీ ఇల్లు చేరుతుంది, మీకు అందుతుంది. మరి దయచేసి ఓటు అనే ఒక ఆయుధం ద్వారా మా బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి మీ అమూల్యమైన ఓటు వేసి ఎవరెవరైతే వార్డులలో మా బీజేపీ పార్టీ అధిష్టానం బలపరిచినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ మీ ఆశీర్వాదాలు అందించాలని మరొక్కసారి కోరుకుంటున్నాను.